Welcome to Dr. Varlu's English Coaching. Hi friends, how are you all? మనం ఇంగ్లీష్లో వాక్యాలని సృష్టించడానికి 100 స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 100 స్ట్రక్చర్స్ వస్తే మీరు ఇంగ్లీష్లో ఎలాంటి వాక్యాన్నైనా మీ అంతటి మీరు తయారు చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. తర్వాత ఏదైనా ఒక వ్యాసం లాంటిది రాయాలనుకోండి, రాయగలుగుతారు. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ తీసుకుందాం. ఇది ఏమిటి అంటే ఒక వ్యక్తి చేత ఒక పని చేయించటం. మనం ఇంతకుముందు వీడియోలో ఒకటి ఏది మన పనులు మనం చేయటం, మన పనులు ఇతరులు చేయటం. ఇప్పుడు అలా కాదు, ఒక వ్యక్తి ఒక పని చేయడం అనుకోండి, అతని చేత పని చేయించాలి. అది మన పని అవ్వాల్సిన అవసరం లేదు, ఏ పనైనా కావచ్చు. దీనికి మేక్ అనే వర్బ్ని వాడతారు. దీనికి మేక్కి 3 ఫార్మ్స్ మీకు తెలుసు కదా. మేక్, మేడ్, మేడ్. మేక్, మేడ్, మేడ్. అంటే ఫస్ట్ ఫామ్ మేక్, పాస్ట్ టెన్స్లో మేడ్ అంటాం. తర్వాత థర్డ్ ఫామ్ కొన్ని చోట్ల మనకి అవసరం అవుతూ ఉంటుంది. అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పర్ఫెక్ట్ టెన్సెస్లో మనకి థర్డ్ ఫామ్ వస్తుంది కదా. అప్పుడు హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత మనకి థర్డ్ ఫామ్ వాడటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం మేక్ అనే వర్బ్ని తీసుకొని ఇతరుల చేత ఒక పని చేయించడం ఎలానో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను అతన్ని ఇక్కడికి రప్పించాను. ఎప్పుడంటే అతడు ఇక్కడికి రానంటున్నాడు, రానని చెప్పాడు అందరికి, కానీ నేను వాడిని రప్పించాను, ఏదో చేసి వాడిని రప్పించాను. ఈ విషయాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, నేను అతన్ని నిన్న ఇక్కడికి రప్పించాను. ఇక్కడ రప్పించింది ఎవరు? నేను, ఐ. తర్వాత వర్బ్ ఏం తీసుకోవాలి? మేక్ అన్నాం కదా, మేక్ అనే వర్బ్. అయితే ఇక్కడ ఏమిటి? నిన్న అని ఉంది కాబట్టి మేక్ని పాస్ట్ టెన్స్లోకి పంపించాలి. అప్పుడు ఏమవుతుంది? మేడ్ అవుద్ది. ఐ మేడ్ అతన్ని, ఐ మేడ్ హిమ్, ఐ మేడ్ హిమ్ కమ్, ఐ మేడ్. ఇక్కడ వర్బ్ యొక్క ఏది ఫస్ట్ ఫామ్ వస్తుందన్నమాట. ఏది ఇక్కడ 2 వర్బ్స్ ఉంటాయి. మేడ్ అనేది ఒక వర్బు, తర్వాత కమ్ అనేది ఒక వర్బు. అయితే కమ్ని టెక్నికల్గా ఏమంటారంటే బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. సరే, పేర్లు ఏమైనప్పుడు కూడా ఇక్కడ మనకి 2 వర్బ్స్ ఉన్నాయి అనుకుందాం. మేడ్ అనేది ఒక వర్బు, కమ్ అనేది ఒక వర్బు. విడిగా ఉన్నప్పుడు వాక్యానికి వచ్చిన తర్వాత కమ్ని వర్బ్ అనకూడదు. సరే, దాన్ని వర్బ్ అన్నా అనకపోయినా కూడా మనకి భావాన్ని చెప్పడం అనేది మనకు తెలియాలి. సో ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. నేను నిన్న వాడిని ఇక్కడికి రప్పించాను. ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. మీకు ఫ్లూయెన్సీ రావాలంటే దాన్ని ఏం చేయాలి? స్పీడ్గా పలకాలి. ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. నేను నిన్న వాడిని ఇక్కడికి రప్పించాను. రానన్నాడు కదా, కానీ రప్పించాను. ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. నేను అతన్ని రేపు ఇక్కడికి రప్పిస్తాను. రానంటున్నాడు కదా, రప్పిస్తాను అని అనుకోండి, ఏమంటాం? ఫ్యూచర్ కదా. ఐ విల్ మేక్ హిమ్ కమ్ హియర్ టుమారో. ఐ విల్ మేక్ హిమ్ కమ్ హియర్ టుమారో. నేను ఈరోజు వాడిని ఇక్కడికి రప్పిస్తున్నాను అనాలనుకోండి, కంటిన్యూస్ టెన్స్. ఐ ఆమ్ మేకింగ్ హిమ్ కమ్ హియర్ టుడే. ఐ ఆమ్ మేకింగ్ హిమ్ కమ్ హియర్ టుడే. చూడండి, ఇక్కడ కమ్ మారదు. ఏది? రప్పించాను అన్నప్పుడు కమ్మే, రప్పిస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ మేక్ తర్వాత కమ్మే ఉంటుంది, రప్పిస్తాను అన్నప్పుడు కూడా కమ్ ఉంటుంది. అందుకనే అది వర్బ్ కాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వర్బ్ ఏది? మేక్ అనేది వర్బ్ కాబట్టి రప్పించాను అన్నప్పుడు మేడ్ అయింది, రప్పిస్తున్నాను అంటే యామ్ మేకింగ్ అయింది, రప్పిస్తాను అంటే విల్ మేక్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, నేను నిన్న అతన్ని ఇక్కడికి రప్పించాను అంటే ఐ మేడ్ హిమ్ కమ్ హియర్ ఎస్టర్డే. నేను ఈరోజు అతన్ని ఇక్కడికి రప్పిస్తున్నాను. ఐ ఆమ్ మేకింగ్ హిమ్ కమ్ హియర్ టుడే. నేను రేపు అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. ఐ విల్ మేక్ హిమ్ కమ్ హియర్ టుమారో. నేను రోజు వాడిని ఇక్కడికి రప్పిస్తాను. ఐ మేక్ హిమ్ కమ్ హియర్ ఎవ్రీడే. ఐ మేక్ హిమ్ కమ్ హియర్ ఎవ్రీడే అంటే నేను రోజు అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. ఆమె నాతో నిన్న బట్టలు ఉతికించింది అని చెప్పాలి. ఆమె నాతో నిన్న బట్టలు ఉతికించింది. ఆమె, షీ. నిన్న కదా మనం మాట్లాడేది మేడ్. షీ మేడ్ ఎవరిని? నన్ను. షీ మేడ్ మీ. ఏం చేయించింది? ఉతికించింది. ఉతకటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మనం గుర్తించుకోవాలి. వాష్, WASH, వాష్. సో కాబట్టి షీ మేడ్ మీ వాష్ క్లోత్స్ ఎస్టర్డే. షీ మేడ్ మీ వాష్ క్లోత్స్ ఎస్టర్డే. నిన్న ఆమె నాతో బట్టలు ఉతికించింది. షీ మేడ్ మీ వాష్ క్లోత్స్ ఎస్టర్డే. ఆమె రోజు నాతో బట్టలు ఉతికిస్తుంది అనాలనుకోండి, షీ మేక్స్ మీ
వాష్ క్లోత్స్ ఎవ్రీడే. షీ మేక్స్ మీ వాష్ క్లోత్స్ ఎవ్రీడే. ఆమె రేపు నాతో బట్టలు ఉతికిస్తుంది, ఊరుకోదు. షీ విల్ మేక్ మీ వాష్ క్లోత్స్ టుమారో. షీ విల్ మేక్ మీ వాష్ క్లోత్స్ టుమారో. ఆమె నన్ను 2 నెలలుగా బట్టలు ఉతికిస్తోంది అని చెప్పాలనుకోండి. 2 నెలల నుంచి ఆమె నాతోనే బట్టలు ఉతికిస్తుంది. షీ హ్యాస్ బీన్ మేకింగ్ మీ. ఏదో 2 నెలలుగా పని జరుగుతుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. షీ హ్యాస్ బీన్ మేకింగ్ మీ వాష్ క్లోత్స్ ఫర్ 2 months. షీ హ్యాస్ బీన్ మేకింగ్ మీ వాష్ క్లోత్స్ ఫర్ 2 months. సో ఇక్కడ ఈ టెన్సెస్ మామూలే. ఏది మనం ఉతికించింది అంటే మేడ్ అంటాం, ఉతికిస్తుంది విల్ మేక్తో మొదలు పెడతాం. ఎప్పుడు ఉతికిస్తుంది మేక్స్తో మొదలు పెడతాం. తర్వాత ఉతికించడం అనేది ఉంది చూసారు, ఆ వాష్ అనేది ఏ టెన్స్లో ఉన్న తర్వాత మనకు వాష్ అనే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. మళ్ళీ ఒకసారి చూడండి, ఆమె నిన్న నాతో బట్టలు ఉతికించింది. షీ మేడ్ మీ వాష్ క్లోత్స్ ఎస్టర్డే. ఆమె రేపు నాతో బట్టలు ఉతికిస్తుంది. షీ విల్ మేక్ మీ వాష్ క్లోత్స్ టుమారో. ఆమె ఇప్పుడు నాతో బట్టలు ఉతికిస్తోంది. షీ ఈజ్ మేకింగ్ మీ వాష్ క్లోత్స్ నౌ. ఆమె 2 నెలలుగా నాతో బట్టలు ఉతికిస్తోంది. షీ హ్యాస్ బీన్ మేకింగ్ మీ వాష్ క్లోత్స్ ఫర్ 2 months. ఆమె రేపు నాతో బట్టలు ఉతికిస్తుంది. షీ విల్ మేక్ మీ వాష్ క్లోత్స్ టుమారో. నేను అతనితో 10 కిలోమీటర్లు నడిపించాను. అతన్ని 10 కిలోమీటర్లు నడిపించాను. నేను నిన్న అతన్ని 10 కిలోమీటర్లు నడిపించాను అంటే నా వల్లనే అతను నడిచాడనమాట. అప్పుడు దాన్ని ఎట్లా చెప్తాం? నేను నడిచేటట్టు చేసింది ఎవరు? నేను కదా. కాబట్టి నేను అంటే అయిపోయింది నిన్న కాబట్టి మేడ్. ఐ మేడ్ అతన్ని, హిమ్. ఐ మేడ్ హిమ్. ఇక్కడ వర్బ్ ఏది? ఇప్పుడు పని ఏమిటి? నడిపించటం. వాక్, WALK వాక్. ఐ మేడ్ హిమ్ వాక్ 10 kilometers. ఐ మేడ్ హిమ్ వాక్ 10 kilometers నిన్న, ఎస్టర్డే. ఐ మేడ్ హిమ్ వాక్ 10 kilometers ఎస్టర్డే. నేను రేపు అతను 10 కిలోమీటర్లు నడిపిస్తాను అని అనుకోండి. ఐ విల్ మేక్ హిమ్ వాక్ 10 kilometers టుమారో. ఐ విల్ మేక్ హిమ్ వాక్ 10 kilometers టుమారో. రేపు నేను అతన్ని 10 కిలోమీటర్లు నడిపిస్తాను. రోజు నేను అతన్ని 10 కిలోమీటర్లు నడిపిస్తానని చెప్పాలనుకోండి. రోజు జరిగే పనికి ఐ మేక్ హిమ్ వాక్ 10 kilometers ఎవ్రీడే. ఐ మేక్ హిమ్ వాక్ 10 kilometers ఎవ్రీడే. వాళ్ళు నాతో గేటుకు రంగేయించారు నిన్న అని చెప్పాలనుకోండి. పని చేయించింది ఎవరు? వాళ్ళు. దే మేడ్ మీ పెయింట్ ద గేట్ ఎస్టర్డే. దే మేడ్ మీ పెయింట్ ద గేట్ ఎస్టర్డే. వాళ్ళు నాతో గేటుకు రంగు వేయిస్తున్నారు అని అనుకోండి. దే ఆర్ మేకింగ్ మీ పెయింట్ ద గేట్ నౌ. రేపు వాళ్ళు నాతో గేటుకు రంగు వేయించుతారు. దే విల్ మేక్ మీ పెయింట్ ద గేట్ టుమారో. దే విల్ మేక్ మీ పెయింట్ ద గేట్ టుమారో. ఇక్కడ వర్బ్ ఏమిటి? చేంజ్, మేక్తో స్టార్ట్ అవుతుంది. మేక్ టెన్సెస్ మీకు తెలుసు కాబట్టి ఏ టెన్సెస్ చూసుకొని ఆ టెన్స్లో చెప్తారు. తర్వాత వచ్చే వర్బు ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మొదటి వర్బు అంటే మేక్ అనేది ఏ టెన్స్లో ఉన్నా తర్వాత వచ్చే వర్బు మాత్రం ఏమిటి? ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. దాని ముందు కొంతమంది తెలియక TO2 వాడతారు. ఐ మేడ్ హిమ్ టు కమ్ అంటారు. అక్కడ 2 రాదనమాట. ఐ మేడ్ హిమ్ కమ్, ఐ మేడ్ హిమ్ గో, ఐ మేడ్ హిమ్ ఈట్, ఐ మేడ్ హిమ్ డ్రింక్, ఐ మేడ్ హిమ్ సీ, ఐ మేడ్ హిమ్ డూ. అలా మనం మేక్ అనే వర్బ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఫామ్ ఉంది కదా, దాని ముందు TO2 వాడకూడదు ఫ్రెండ్స్. మీరు ఇలా డూ, గో, టేక్, బై, సెల్ ఇవన్నీ ఇలాంటి వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని మీకు తెలుగులో చెప్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. నేను వాళ్ళతో వాళ్ళ ఇల్లు అమ్మించాను అంటే వాళ్ళ ఇల్లు అమ్మడానికి కారణం నేనే. నేను వాళ్ళతో పోయిన సంవత్సరం వాళ్ళ ఇల్లు అమ్మించాను అంటే వాళ్ళ ఇల్లు అమ్మింది వాళ్ళే, కానీ అమ్మటానికి కారణం ఎవరో? నేను. అప్పుడు దాన్ని ఎలా చెప్తారు? వాక్యం నేను అమ్మించాను అని చెప్పాలి కదా. నేను అంటే అయిపోయింది పని. లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం కదా. ఐ మేడ్ వాళ్ళని, ఐ మేడ్ దెమ్, ఐ మేడ్ దెమ్. ఏం చేయించారు? అమ్మించడం. అమ్మటాన్ని ఏమంటారు? సెల్ అంటారు. సో ఐ మేడ్ దెమ్ సెల్ దేన్ని? దేర్ హౌస్. ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ పోయిన సంవత్సరం, లాస్ట్ ఇయర్. కలిపి మీరు స్పీడ్గా చెప్తే ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్. ఇలా మీకు ఫ్రీగా వాక్యం బయటకు వచ్చేంతసేపు బయటకు అంటూనే ఉండాలి.
ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు కూడబలుకొని మాట్లాడటం. ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఇట్లా మాట్లాడుతూ ఉండదు కదా. ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్, ఐ మేడ్ దెమ్ సెల్ దేర్ హౌస్ లాస్ట్ ఇయర్. మీకు ఫ్లూయెన్సీ అంటే ఇలా నట్లు పడకుండా మధ్యలో ఆగకుండా మాట్లాడటం. అది రావాలి అంటే ఏం చేయాలి? వాక్యాలని ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాక్యాలన్నింటినీ ఏం చేస్తారంటే మీరు ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని స్పీడ్గా వచ్చేటట్టుగా పలకండి. సో అప్పుడు మన బ్రెయిన్ ఆ సెంటెన్సెస్ అన్నిటిని ప్రాసెస్ చేసి మీకు ఎలాంటి వాక్యానైనా మీతో తయారు చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి, వాళ్ళు రవితో నిన్న తాగిచ్చారు అని చెప్పాలి. వాళ్ళు నిన్న రవితో తాగించారు. వాళ్ళు దే. తర్వాత ఏం రావాలి? మేడ్ రావాలి కదా. దే మేడ్ రవి. ఎవరితోని? రవితో. దే మేడ్ రవి ఏం చేయించారు? తాగించారు. తాగటాన్ని ఏమంటాం? డ్రింక్ అంటారు. దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే. రవి తాగడు కానీ వాళ్ళు బలవంతం చేసి తాగించారు. దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే. దీన్ని ఫ్రీగా ఫ్లూయెంట్గా రావడానికి 2-3 సార్లు స్పీడ్గా పలకాలి. దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే, దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే, దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే. తెలుసా నీకు వాళ్ళు ఏం చేశారో? దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే, దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే, దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే, దే మేడ్ రవి డ్రింక్ ఎస్టర్డే. ఇలా అంటూనే ఉండాలి. వేరే మార్గం. నేను ఎన్నిసార్లు ఎందుకు పలుకుతున్నానంటే మీకు ఫ్లూయెన్సీ కోసం అనమాట. ఇప్పుడు నేను పలికినట్టు మీరు పలికితే మీకు కూడా ఫ్లూయెన్సీ వస్తుంది. ఇంకొక వాక్యం మీరు ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఆమెతో నిన్న లంచ్ వండించారు. నిన్న వాళ్ళు ఆమెతో లంచ్ వండించారు అని చెప్పాలి. వాళ్ళు దే. తర్వాత మనకి నిన్న కాబట్టి మేడ్, దే మేడ్ ఆమెతో. దే మేడ్ హర్, దే మేడ్ హర్ ఏం చేయించారు? వండించడం. వండించడం ఏమంటారు? కుక్ అంటారు. దే మేడ్ హర్ కుక్, దే మేడ్ హర్ కుక్ లంచ్ ఎస్టర్డే, దే మేడ్ హర్ కుక్ లంచ్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఆమెతో మధ్యాహ్న భోజనం వండించారు. దే మేడ్ హర్ కుక్ లంచ్ ఎస్టర్డే. నేను అతనితో నిజం చెప్పించాను అనాలనుకోండి. వాడు మీ అందరికి అబద్ధాలు చెప్పాడు కదా, నేను వాడితో నిజం చెప్పించాను అనాలనుకోండి. దీన్ని మీరు చెప్పండి. నేను నిన్న కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మేక్ రాదు, మేడ్ వస్తుంది. ఐ మేడ్ అతన్ని, ఐ మేడ్ హిమ్. చెప్పటాన్ని ఏమంటారు? టెల్ అంటారు. ఐ మేడ్ హిమ్ టెల్, నిజము, ద ట్రూత్. ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే. దీన్ని కలిపి బ్రేక్స్ లేకుండా, మధ్యలో పాజెస్ లేకుండా, నట్లు లేకుండా స్పీడ్గా పలికితే ఏమవుద్ది? ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే, 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 ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే. ఇలా అంటూనే ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నట్టుగా మీరు కూడా అంటూ ఉండాలి. ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే, ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే, ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే, ఐ మేడ్ హిమ్ టెల్ ద ట్రూత్ ఎస్టర్డే. చూడండి, మీరు అంటూ ఉండగా అది ఫ్రీగా బయటికి వస్తుంది. అతడు నిన్న నాతో ఇంగ్లీష్ మాట్లాడిచ్చాడు అని చెప్పాలనుకోండి. ఈ వాక్యం తయారు చేయండి మీరు. అతడు, హీ, మేడ్, ఏది నిన్న కాబట్టి మేడ్, ఈ మేడ్. నన్ను, అతడు నన్ను ఇంగ్లీష్ మాట్లాడిచ్చాడు. నన్ను అంటే మీ, ఈ మేడ్ మీ. మాట్లాడటానే ఉంటాం స్పీక్, ఈ మేడ్ మీ స్పీక్. ఏ భాష అయితే ఆ భాష పేరు పెడతాం, ఇంగ్లీషా హిందీయా. ఈ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, ఈ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, ఈ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఇలా అంటూ ఉండాలి స్పీడ్గా. ఈ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, 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 ఈ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఇలా అంటూ ఉండాలి. అవసరమైతే మీరు వీడియోని పాజ్ చేసి ఆ సెంటెన్స్ని నోట్బుక్లో రాసుకొని ఇలా పలకండి. 5-6 సార్లు పలికిన తర్వాత మీకు ఫ్రీగా వచ్చిందన్న తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళండి. ఇంకొక వాక్యం తయారు చేయండి. ఇప్పుడు రవి నన్ను పరిగెత్తించాడు. రవి నన్ను నిన్న పరిగెత్తించాడు. రవి నిన్న నన్ను పరిగెత్తించాడు. కావాలంటే అక్కడ అని కూడా యాడ్ చేసుకున్నారనుకోండి. రవి నిన్న నన్ను అక్కడ పరిగెత్తించాడు. రవి నిన్న నన్ను అక్కడ పరిగెత్తించాడు. దీన్ని మనం ఇంగ్లీష్లోకి తీసుకురావాలి, ఇంగ్లీష్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ పని చేయించింది ఎవరు? రవి. నిన్న కాబట్టి మనం మేక్ వాడాలా, మేడ్ వాడాలా? మేడ్ వాడాలి. రవి మేడ్. ఎవరిని పరిగెత్తించింది? నన్ను. రవి మేడ్ మీ.
రవి మేడ్ మీ పరిగెత్తడాన్ని ఏమంటారు రన్. రవి మేడ్ మీ రన్ అక్కడ. దేర్, రవి మేడ్ మీ రన్ దేర్ ఎప్పుడు ఎస్టర్డే. రవి మేడ్ మీ రన్ దేర్ 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 ఎస్టర్డే. మీరు ఇలా బయటకు పలకాలి. ఫ్రీ ఎన్నిసార్లు పలకాలి? 10 సార్లు పలుకుతారా, 15 సార్లు పలుకుతారా అనేది మీకు ఫ్రీగా ఎప్పుడు వస్తే వచ్చేంతవరకు పలుకుతూ ఉండాలి. రవి మేడ్ మీ రన్ దేర్ ఎస్టర్డే. 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 ఇలా అంటూనే ఉండాలి. ఎందుకంటే మన ప్రాక్టీస్ అంటే ఇదే. ఇలా అంటూ ఉంటే మన నోటికి ఈజీ అవుతుంది. బ్రెయిన్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకొని మీకు ఎలాంటి వాక్యాన్ని కావాలన్నా కూడా అది తయారు చేయగలుగుతుంది. వాళ్ళు నాతో బొమ్మలు తయారు చేయించారు అని చెప్పాలనుకోండి. వాళ్ళు నాతో నిన్న బొమ్మలు తయారు చేయించారు. వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో? దే. ఇది నిన్న కాబట్టి మేక్ అనాలా మేడ్ అనాలా? మేడ్. దే మేడ్. నన్ను బొమ్మలు చేయించారు. దే మేడ్ మీ. దే మేడ్ మీ. తయారు చేయటాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మేక్ అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా మేక్ వస్తుంది. దే మేడ్ మీ మేక్ టాయ్స్. బొమ్మలు ఇంగ్లీష్లో ఏమంటారు? టాయ్స్. దే మేడ్ మీ మేక్ టాయ్స్ ఎస్టర్డే. దే మేడ్ మీ మేక్ టాయ్స్ ఎస్టర్డే. దే మేడ్ మీ మేక్ టాయ్స్ ఎస్టర్డే. నిన్న అతడు నాతో భగవద్గీత చదివించాడు. అతడు నిన్న నాతో భగవద్గీత చదివించాడు అని భగవద్గీతను మనం సింపుల్గా గీత అంటారు. ద గీత అంటే పవిత్ర గ్రంథాల పేర్ల ముందు దా వస్తుంది. ఇది గీత, బైబిల్, ఖురాన్, ఆది గ్రంథ్ ఇలాంటి పవిత్ర గ్రంథాల పేర్ల ముందు దా పెడతారనమాట. సో ఇప్పుడు చూడండి, అతడు నన్ను భగవద్గీత చదివించాడు నిన్న. అతడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? హీ. తర్వాత నిన్న కాబట్టి మేకా మేడా? హీ మేడ్. నన్ను మీ. హీ మేడ్ మీ. చదవటాన్ని ఏమంటారు? రీడ్. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే. ఈ మేడ్ మీ రీడ్ ద భగవద్గీత ఎస్టర్డే అనొచ్చు. సింపుల్గా ద గీత అనొచ్చు. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే అంటూ ఉండాలి మీరు. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే. ఈ మేడ్ మీ రీడ్ ద గీత ఎస్టర్డే. సో ఇలా మీరు ఇంకేదైనా తీసుకోండి, కొన్ని వర్బ్స్ తీసుకొని మీ ఇష్టం వచ్చింది తీసుకొని వాటిని రాయటం, నోటితో అనటం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత తొందరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఒక అనౌన్స్మెంట్ ఏమిటంటే, మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు డైరెక్ట్గా నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మార్చి 20న సాయంత్రం బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 8 to 9 ఉంటుంది. టైమింగ్స్ ఏమిటంటే ఈవినింగ్ 8 to 9, 2 months డ్యూరేషన్, వీక్లీ 5 days ఉంటుంది. సో మీకు మిగతా వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.